హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి మహిమ స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథము 31వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చదువుతున్నాను. యెహోవాని శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడను సిగ్గుపడనీకు. నీతిని బట్టి నన్ను రక్షించు. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా వినిపించు. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలంగాను ప్రాకారం కలిగిలుగాను నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. నా ఆశ్రయదుర్గము నీవే. దేవుని వాక్యములో దైవజనుడు ప్రభు అయిన దేవుణ్ణి తన ఆశ్రయముగా చేసుకున్నాడు. అంతేకాదు, నా కొండ నా కోట నీవే అని దేవునితో చెప్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దైవ గ్రంథంలో మనం చూస్తున్న విషయం అదే. మన జీవితాల్లో మనం కూడా ఆయన్నే ఆశ్రయంగా చేసుకుని ఆయన నా కొండ నా కోట అని ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఖచ్చితంగా మనలను మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, నన్ను రక్షింపుము, నన్ను విడిపింపుము, నాకు ప్రాకారం గల ఇల్లుగా ఉండును. అంతేకాదు, నాకు త్రోవ చూపి నన్ను నడిపించు అని అడుగుతున్నాను. దేవుని వాక్యములో అనుకున్నటువంటి గొప్ప ఆసక్తి అదే. వీళ్ళరా మన వ్యక్తిగత కుటుంబ దైనందిన జీవితంలో పెద్దలమైన మనమైనా మన పిల్లలైనా యవనస్తులైనా ఆ ప్రభువును ఆశ్రయంగా చేసుకుని ఆ ప్రభువుని సమస్తముగా భావించినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీకు ప్రాకారం కలిగినగా ఉంటాడు. ఆయన నీ భవిష్యత్ కాలంలో ఎలా నడుచుకోవాలో త్రోవ చూపించి ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం, ఆయనకి లోబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకుందాం. ఆమె తమిళ తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన నామం కొరకు నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించాలి. నిన్ను నమ్మిన వారిని, నిన్ను ఆశ్రయించిన వారిని నీవే సమస్తము, నిన్నే సమస్తముగా భావించిన వారి ప్రార్థన ఆలకిస్తావు. వారిని రక్షిస్తావు, వారిని విడిపిస్తావు, వారికి ప్రాకారం కలిగినగా ఉంటావు, వారికి త్రోవ చూపి నడిపిస్తావు. అలాంటి వాక్యం మా అందరికీ దయచేయండి. వాక్యం వినే వారందరికీ అనుగ్రహించండి. యేసు క్రీస్తు వారి దివ్య నామములో ఈ మాటలు ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన వారందరికీ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.